జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరి చర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. ధనుర్మాస వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. కులమతాలతో సంబంధం లేదు, వర్ణాలతో సంబంధం లేదు. భగవంతుని పట్ల ప్రేమాభిమానాలు వినయ విధేయతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రమే భగవంతునిపై ప్రేమ అనేది మాత్రం కావాలి. ఈ విధంగా మన అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అందరినీ కూడా అమ్మ ఆహ్వానిస్తూ ఉంటుంది. నిజానికి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ అంటుంది, మీరు భాగ్యవంతులైనప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. ఆ మురిసిపోయే ఆనందమే మన ఆనందం. ఆయన బాధపడితే అదే మనకి బాధ అని మన ఆనందాలు గాని మన బాధలు గాని కాదు, భగవంతుడి ఆనందమే మన ఆనందం అని అమ్మ చాలా చక్కగా ధనుర్మాస వ్రతానికి వాళ్ళందరినీ సంసిద్ధులు చేస్తూ అమ్మ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది మొదటి పాసురంలో. ఇంకా రెండో పాసురంలో అమ్మ ఆహ్వానం మేరకు కొంతమంది వస్తూ ఉంటారు గోపికలు. వాళ్ళకి అమ్మ రెండో పాసురంలో ధనుర్మాస వ్రతానికి కావలసినటువంటి నియమ నిష్టలన్నీ కూడా నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ తెలియజేస్తుందన్నమాట. ఇంకా మూడో పాసురంలో అమ్మ చాలా అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరణ చేస్తుంది. ఎందువల్లంటే ఒక వ్రతం కానీ ఒక ఇల్లు కానీ సుభిక్షంగా ఉండాలి అంటే వామనావతార ఘట్టాన్ని చదవమంటారు మన పెద్దలు. అయితే అమ్మ కూడా ఈ వ్రతంలో వామనావతార ఘట్టాన్ని చాలా ఆవిష్కరిస్తోంది చాలా చక్కగా. ఏ శుభకార్యం జరిగినా ఈ మూడో పాసురాన్ని తిరుప్పావైలో ఉన్నటువంటి మూడో పాసురాన్ని గానం చేస్తారు. ఎందువల్లంటే వామనావతార ఘట్టానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి పాసురం కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో వామనావతార ఘట్టాన్ని వినిపించడం కోసమని ఈ పాసురాన్ని పెద్దలు గానం చేస్తూ ఉంటారు. అమ్మ మూడో పాసురంలో చాలా చక్కగా వామనావతార ఘట్టాన్ని ఆవిష్కరించింది. ఇంకా నాలుగో పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటి విధి స్నాన విధి. అందరూ స్నానం చేసి ఉండాలి. బాహ్య స్నానము అంతర్స్నానము జరిగి ఉండాలి. అయితే బాహ్య స్నానం జరగడానికి ఎంతమంది నీరు సక్రమంగా ఉండాలి కాబట్టి అప్పుడు అమ్మ పర్జన్య దేవుణ్ణి పిలుస్తుంది. అమ్మ ఆ పర్జన్య దేవుణ్ణి ఆళిమనక్కన్నా అనంగానే వెంటనే పర్జన్య దేవుడు వచ్చేస్తాడు. వచ్చేసి రాగానే అమ్మ విధి విధానాలు తెలియజేస్తుంది. మీరు మాకు అందరికీ కూడా స్నాన విధి కోసమని నీరు అందించాలి, మీరు ఈ విధంగా వర్షించాలి అని అమ్మ పర్జన్య దేవుడికి అమ్మే సూచనప్రాయంగా అన్ని కూడా చెప్తుంది. ప్రకృతిలో భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించింది కాబట్టి ఈ రోజున మనం ధనుర్మాస వ్రతం గురించి అమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఐదో పాసురంలో అమ్మతో వచ్చిన వారి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటుంటే ఆ మాటలన్నీ కూడా అమ్మ చెవులు పడతాయి. మన ఆండాళ్ళ తల్లి మాత్రం చివరిగా ఒక మాట చెప్తుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే,
ఏమండరా, ఏమిటి మాటలు? కర్మఫలాల గురించి మీరు మాట్లాడుతున్నారు? పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా మీరు. పరమాత్మ నామాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈ కర్మఫలాలను కాదు. పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయనే అన్నిటినీ కాపాడుతాడు. మొత్తం మీద 5వ పాసురంలో స్వామి నామ సంకీర్తన చెయ్యమని అమ్మ చెప్పకనే చెబుతోంది గోపికలందరికీ కూడా. అయితే 1 నుంచి 5 ఉన్నటువంటి పాసురాలన్నింటినీ కూడా మనం ఈ ధనుర్మాస వ్రతానికి ఆహ్వానం కింద మాట్లాడుకుంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతము అంటే ధనుర్మాస వ్రతము మొదలు పెట్టడానికి ఆ రోజుగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుందని మనం మాట్లాడుకోవాలి. అయితే ఈ శ్రీవ్రతం ప్రారంభం అవటానికి అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చేసారా అని అడుగుతుంది. లేదమ్మా, ఇంకో 10 మంది తక్కువగా ఉన్నారు అని గోపబాలికలు చెప్పంగానే, అయ్యయ్యో ఆ 10 మందిని లేపాలి కదా మనం, ఆ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి కదా, మనం ఒక్కడమే కాదు కదా స్వామి యొక్క ప్రేమతత్వాన్ని పొందడం, వాళ్ళు పొందాలి కదా అని అంటుంది. అయితే అమ్మకి తెలుసు వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ కూడా ఆచార్యులు ఆళ్వార్లు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు, వాళ్ళని లేపమంటోంది. అమ్మతో వచ్చిన గోపికలకు వాళ్ళు ఎవరో తెలియదు, గోపికలే అనుకుంటున్నారు. కానీ అమ్మకు మాత్రం తెలుసు వాళ్ళు ఆళ్వార్లని. అందుకనే అమ్మ చాలా స్పష్టంగా వాళ్ళందరినీ కూడా లేపమని చెప్తోంది. అయితే ఆ 6వ పాసనంలో ఆ మొట్టమొదటి ఒక గోపబాలికని లేపుతారనమాట. ఆ లేపటం కూడా సత్సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అమ్మ పక్కన ఉన్నటువంటి గోపబాలికలు మాట్లాడుతూ ఉంటారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపుతారు. ఓ పిల్ల, నీవు కూడా లేచి రా అమ్మా, చక్కగా నిన్ను లేపడానికి మేము వచ్చాం, చక్కగా నువ్వు రా, ధనుర్మాస వ్రతాన్ని ఆరంభిద్దాం మనం అందరం కలిసి అనగానే ఆ లోపల ఉన్నటి గోపబాలిక కూడా లేచి ఆ బృందంతో కలుస్తుంది. అక్కడికి 6వ పాసురం మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 7వ పాసురంలో మరలా ఇంకొక గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడి నుంచి 6వ పాసురం నుంచి 10 మంది గోపబాలికలు లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మన అమ్మవాళ్ళు. అంటే 10 మంది ఆళ్వార్లను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది అమ్మ. ఇంకా 2వ గోపబాలికని 7వ పాసురంలో లేపుతారు. ఓ తేజశాలిని రా అమ్మా, మాతో పాటు రా అని చెప్పి ఆ 7వ రోజు పాసురంలో గోపబాలికని మన అమ్మ మిగతా గోపికలందరూ కూడా లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు ఆ పడుకున్నటువంటి గోపబాలిక కూడా వస్తుంది. ఇంక 8వ రోజు పాసురంలో ఇక్కడ ఏంటంటే గోపిక కృష్ణునికి కూడా కుతూహలం తెచ్చేటటువంటి విలాసవతి. అంటే కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి మీద కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ఆ అమ్మాయి అంత విలాసవతి అనమాట. పరిపూర్ణమైన స్త్రీత్వం కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవాలి. అంటే ఆ అమ్మాయికి ఏంటంటే కృష్ణుడి వద్దకు నేను ఎందుకు వెళ్ళాలి, కృష్ణుడే మన దగ్గరికి రావాలి అని ధీమాతో పడుకుంటుంది అమ్మాయి. అయితే దాన్ని మనం వేరే విధంగా కాకుండా అచంచలమైన విశ్వాసంతో, అంటే పొగరని మాట కాకుండా అచంచలమైన విశ్వాసంతో మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ అమ్మ కూడా అదే ఉంటుంది, అచంచలమైన విశ్వాసంతో లోపల పడుకున్నటువంటి యోగ నిద్రలో ఉంది. ఆ అమ్మను లేపడం కోసం వీళ్ళందరూ కూడా వెళ్లి అక్కడ పాసురాన్ని పాడతారు. లోపల పడుకున్నటువంటి గోపబాలికని 8వ పాసురంలో మన అమ్మ వాళ్ళందరూ కూడా లేపడం జరుగుతుంది. ఇంకా 9వ పాసురంలో మాట్లాడుకుంటే ధ్యానంలో పరాకాష్ఠనుందిటినటువంటి గోపిక ఈ రోజు లోపల పడుకుని ఉంది. 9వ పాసురంలో చెప్పబోయేటటువంటి గోపిక లోపల పడుకున్నటువంటి గోపికే ఇంకా పరాకాష్ఠ అనమాట. ధ్యానానికి పరాకాష్ఠ ఆమెను లేపుకి తీసుకువెళితేనే శ్రీకృష్ణుడు దర్శనం అవుతుందని అమ్మ గ్రహించి అటువంటి ఆచారులను, అటువంటి ఆళ్వార్లను అమ్మ లేపుతోంది. ఎంత చక్కగా గానం చేస్తుందంటే అమ్మ, ఎంత చక్కగా పాసురాన్ని గానం చేసి లోపల పడుకున్నటువంటి గోపబాలికలను లేపడానికి గోపికలు, మన అమ్మ ఆండాళ్ళ తల్లి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్రతంలో అమ్మ ఖచ్చితంగా 9వ పాసురంలో ధ్యానంలో పరాకాష్ఠ నుండి పొందినటువంటి గోపికను అమ్మ లేపుతోంది. మహామాయావి మాధవ వైకుంఠవాసాన్ని పెక్కు నామాలు పాడు, ఆమె మేల్కును మాతో చేరుతుంది అనగానే వీళ్ళు ఆ మాటలు అనగానే ఒక్కసారి ఆ అమ్మాయి రోమాలు నిక్కపుడుచుకుని వెంటనే యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వచ్చి బృందంలో చేరుతుంది. ఇది 9వ పాసురంలో మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. 10వ పాసురంలో అమ్మ చాలా చక్కగా గోపబాలికను, లోపల ఉన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తుంది. చక్కగా భగవంతుని మేము ప్రార్థన చేస్తూ వెళ్తున్నాం, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అనగానే లోపల పడుకున్నటువంటి ఆ అమ్మ, ఆ గోపికా తల్లి ఈ ధనుర్మాస వ్రతాల్లోకి చేరుతుంది. అక్కడితో 10 పాసురాలు మనకి పూర్తవుతాయి. మనమ్మ గోదామాత ఆండాళ్ళ తల్లి 11వ పాసురంలో తిరుమంగయాళ్వార్ భావాలు కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంటే ఆ గోపబాలికను కూడా లేపుకు తీసుకెళ్దాం ధనుర్మాస వ్రతానికని అమ్మ
ఎంత ప్రయత్నం చేస్తూ గోపబాలికలతో పాటు ఎంత చక్కగా ఉదాహరణలు ఇస్తూ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే 11వ పాసురంలో మేమంతా చక్కగా ఆ శ్రీమన్నారాయణ్ణి కీర్తిస్తూ ఆ గోపబాలుణ్ణి ఆ కృష్ణుణ్ణి కీర్తిస్తూ మేము వస్తుంటే నువ్వు చక్కగా లోపల పడుకుంటావా, ఆ నీలమేఘశ్యాముని కీర్తిస్తున్నాం కదమ్మా, నువ్వు కూడా రామ్మా అనగానే అమ్మ కొన్ని ఉదాహరణలు చెప్తుంది. ఆ ఉదాహరణతో తిరుమంగయ్యాళ్వార్ భావాలకు చెందినటువంటి ఆ గోపబాలిక వచ్చి అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడితో 11వ పాసురం పూర్తవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఇక 12వ పాసురంలో మనమ్మ లోపల పడుకున్నటువంటి గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తోంది. లోపల పడుకున్నటువంటి కృష్ణ ప్రేమలో మునిగి ఉన్నటువంటి గోపబాలిక దగ్గర అమ్మ అత్యద్భుతంగా రాముని యొక్క గుణాలను కీర్తిస్తుంది. ఆ కారణం చేతైనా లోపల పడుకున్నటువంటి కులశేఖరాళ్వారు వ్యక్తిత్వం కలిగినటువంటి గోపబాలిక బయటకు వస్తుందేమో అని చూశారు. అప్పుడు వెంటనే ఆ అమ్మాయి ఆ గోపబాలిక అమ్మ వాళ్ళ బృందంలో చేరుతుంది. అక్కడికి 12వ పాసనం అవుతుంది. ఇంకా 13వ పాసనం, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. ఏమమ్మా ఇంకా పడుకుంటే ఎలాగమ్మా, నువ్వు లేడి చూపుల దానా, నువ్వు పడుకుంటే ఎలాగా, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కూస్తున్నాయి, మంచి రోజున కృష్ణ విరహతాపం తీరినట్లుగా చల్లని నీటిలో నీట మునిగి స్నానం చేసి పాంట్ మీద పడుకుంటావా, ఏమిటమ్మా ఇది సుకుమారి, నీ కపటాన్ని వీడి రావమ్మారా అనగానే ఆ బాలిక కూడా వచ్చి ఆ గోపబాలిక కూడా అమ్మ వాళ్ళ బృందంలో కలుస్తుంది. అక్కడికి 13వ పాసురం కూడా పూర్తి చేసుకుని అమ్మవాళ్ళు మరొక గోపబాలికని లేపడానికి 14వ పాసురం పాడటానికి అమ్మవాళ్ళు ఉద్యుక్తులవుతున్నారు. ఈ 14వ పాసురంలో ఉన్నటువంటి గోపబాలిక ఈ వ్రతం చేస్తున్నాము, ధనుర్మాస వ్రతం అనగానే ఇది వరకు వీళ్ళందరికీ కూడా హామీ ఇచ్చింది. ఏమి హామీ ఇచ్చింది? ఈ లోపల పడుకున్నటువంటి అమ్మాయి, ఏమండరా మీ అందరికన్నా నేనే వచ్చి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తలుపు తట్టి నేను లేపుతాను మిమ్మల్ని, మీరెవరూ కంగారు పడకండి, మీరు చక్కగా పడుకోండి, నేను ఆ సమయం అవ్వంగానే సూర్యోదయానికి ముందు 96 నిమిషాలు ఏదైతే ఉందో ఆ సమయంలో లేపి ఆ వ్రత నియమాన్ని పాటిస్తూ మనం అందరం వెళ్దాం, నేను మీకు హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళని నేను లేపుతాను అని అందరికీ హామీ ఇచ్చింది. ఆ అమ్మాయి హామీగానే ఉండిపోయింది, కానీ ఆ అమ్మాయి ఎవరింటికి రాలా. అమ్మ వాళ్ళు అందరూ లేచి వస్తూ ఈ పక్కన ఉన్నటువంటి ఆ గోపబాలిక, అంటే అందరికంటే ముందు మిమ్మల్ని లేపుతాను హామీ ఇచ్చినటువంటి ఆ గోపబాలిక ఇంటికి చేరుకుంటారు మన అమ్మ ఆండాళ్ళ తల్లి వాళ్ళు. అప్పుడు అంటుంది మన అమ్మ, అందరికంటే ముందు నేను మేలుకుంటాను, మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసి నిద్రలో మునిగి తేలుతున్నావా? ఆ మాటలతో లోపల పడుకున్నటువంటి గోపబాలికని లేపబోతోంది. అమ్మవాళ్ళు అందరూ కూడా చక్కగా ఆ గోపికను లేపటం తెలుసుకోగలిగాం. మనమ్మ ఆండాళ్ళ తల్లి మాట్లాడేటటువంటి భావజాలానికి లోపల తాదాత్మ్యంలో ఉన్నటువంటి తొందరపొడి ఆళ్వార్ భావజాలాన్ని కలిగినటువంటి గోపికామణి లేచి అమ్మవాళ్ళ బృందంలో చేరతారు. అక్కడికి 14వ పాసురం అవుతుంది. 15వ పాసురంలో సంవాదం ఉంటుందన్నమాట. అంటే ఓర్పు అనేది ఎలా ఉండాలి, సహనం అనేది ఎలా ఉండాలో అమ్మ ఇక్కడ చెప్తోంది. నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కీర్తించుదాం నువ్వు అని గోపికలందరూ అంటారు. వెంటనే లోపల ఉన్నటువంటి గోపబాలిక ఒక్కసారి శ్రీకృష్ణుని పేరు తెలవంగానే రోమాలు నిక్కబొడుచుకుని వెంటనే లేచి కూర్చుని వెంటనే తలుపు తీసి ఆ గోపిక బృందంతో అమ్మ వాళ్ళ బృందంతో కలుస్తుంది. గత 10 పాసురాల్లో, అంటే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు అనమాట, ఒక 10 మంది జ్ఞానులు అనుగ్రహాన్ని మనపై పడేటట్లు మన ఆండాళ్ళ తల్లి చేసింది. ఎందువల్లంటే అంత చక్కటి పాసురాలని మనం కూడా తెలుసుకోగలిగాం. ఆ 10 మంది యొక్క జ్ఞానుల యొక్క అనుగ్రహం మన మీద కూడా కలిగింది. ఈరోజు వారందరినీ ఏం చేస్తుంది అమ్మ, ఈ 10 మందిని లేపింది కదా, జ్ఞానులు కదా వాళ్ళే ఆడవాళ్ళు. వాళ్ళని అమ్మ ఏం చెప్పిందంటే వాళ్ళని శ్రీకృష్ణుడి దగ్గర తీసుకెళ్తోంది. 16వ పాసురంలో తండ్రి యొక్క, అంటే కృష్ణుడికి తండ్రిగా ఉండేటటువంటి నందగోపుడికి ఎంత ప్రేమాభిమానాలు, అదేవిధంగా ఆ బాలుణ్ణి కృష్ణుడిని కాపాడుకునేటటువంటి తత్వము, ఆ నాయకుడుగా తండ్రిగా
అలాగా ఒక ఎంత చక్కగా ఈ పాసనం మనకి తెలియజేస్తుందంటే అంత చక్కగా మనకి తెలియజేస్తుంది. స్వామిని అందుకోవాలంటే ఇన్ని ద్వారాలు ప్రవేశించాలి, 7 ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి. స్వామిని దర్శనం చేయాలంటే అంత సులభంగా అయిపోతుందా దర్శనం? కాబట్టి ఇక్కడ కూడా అమ్మ లోపలికి అడుగు పెట్టంగానే నందగోపుని, యశోదని, కృష్ణుని, బలరాముణ్ణి దర్శించాలి. అలా దర్శిద్దామని వీళ్ళు వెళ్ళారు లోపలికి. వెళ్ళంగానే అక్కడ అమ్మ ఇలా అడుగు పెడుతుంది. అక్కడతో 16వ పాసురం పూర్తి చేసుకుందమ్మ. 17వ రోజున అమ్మ గోప భవనంలోకి అడుగు పెట్టింది. అమ్మ బలరాముడిని లేపింది. అయితే బలరాముడు లేచి, మీరు భ్రమించారు, కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యంగా చెప్పాడు అనమాట. బలరాముడి చేత శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఈ యొక్క పాసనం యొక్క విశిష్టత. నిన్నటి రోజున బలదేవుల యొక్క ఆజ్ఞను అనుసరించి అమ్మ నీలాదేవి యొక్క భవనానికి అమ్మ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తోంది. ఈరోజు అమ్మ మనకి ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ఈరోజు మన అమ్మ ఆండాళ్ళ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తోంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషకారం లాంటిది. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావాల్సింది ఇవ్వటం, అవసరం లేనిది తొలగించేయడమే. ఇదే రక్షణ. రక్షణకి నిజమైన నిర్వచనం ఇదనమాట. మరి ఇవన్నీ చేయడానికి భగవంతుల్లో దయా వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి. ఆయనలో స్వతంత్రత తొలగాలి. ఆయనకి అమ్మతోడే మన గురించి చెప్పాలి. మరి మనం ఎన్నో పాపాలతో నేను చేసి ఉండొచ్చు. మరి మనల్ని ఆయన దండిస్తే ఏమైపోతాం? మన తప్పులే చూసి దండిస్తుంటే మనం ఏమైపోతాం? తెలుసో తెలియకో మన పాపాలు చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనలో మార్పు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని మనం ఎలాగైనా సరే బాగుపడదామని అనుకున్నప్పుడు ఆయనకు మనల్ని శరణాగతి చేద్దామని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనపడద్దు, లేదా దోషాలు త్వరగా తొలగిపోవాలి. అలా తొలగింపచేసేది ఎవరయ్యా అంటే మన అమ్మ లక్ష్మీదేవి. నాన్న హితం కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూపి బాగుపరుస్తుంది. ఈ జీవుడికి ఆ భగవంతుడికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది కనుకే మన అమ్మను స్త్రీ అంటారు. లోకంలో పురుషుడిలో నామరూపాలు లేని జీవవర్గానికి నామరూపాలు ఇచ్చేది ఎవరు అంటే స్త్రీ. అందుకే ఆవిడి వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవుతాడు. స్త్రీ ద్వారా సంతానం పొందినవాడు మాత్రమే పరిపూర్ణత సంపాదించినవాడు. స్త్రీ ద్వారా సంతానం సంపాదించలేకపోతే వాడు ఎంత డబ్బున్నా పరిపూర్ణుడు కాలేడు. అదే జగత్కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి పైకి ఇవాళ మనం చూసినట్టుగా తీర్చిదిద్దేది ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ అంటే, ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మభారాలతో మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ప్రళయకాలంలో కూడా అంటిపెట్టుకుని ఉంటుంది. అది తొలగాలంటే మనకి శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలంటే ఆవిడ సహవాసంతోనే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించింది. మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయవచ్చు. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టి ఆమెను ఒక పురుషకారం అన్నారు. అందుకే మన ఆలయాల్లో ఆమెకు ఒక సన్నిధి ఉంది. మొదట మన బాధలు ఆవిడతోనే చెప్పుకోవాలి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్నా, ఏ దివ్య ఆలయాలు దర్శనం చేసుకున్నా, ఏ క్షేత్రాలకు వెళ్ళినా మొట్టమొదట ప్రథమంగా అమ్మను దర్శనం చేసిన తర్వాతే అయ్యవారి దగ్గరికి వెళ్ళాలి. మన కర్మలు పోవాలి అంటే అమ్మను దర్శనం చేయాలి. మన బాధలు తీరాలి అంటే అమ్మను దర్శనం చేయాలి. అమ్మతో చెప్పుకోవాలి నా బాధ ఇది అని. అంటే అలివేల మంగాపురంలో ఉన్నటువంటి అమ్మను దర్శనం చేసి ఆ తర్వాత తిరుమల కొండకెళ్ళి అప్పుడు దర్శనం చేసుకోవాలి. మన బాధలన్నీ ఎవరు చెప్పుకోవాలి? వెంకటేశ్వరుడికి కాదు, అమ్మకి చెప్పుకోవాలి, అలివేల మంగమ్మకి చెప్పుకోవాలి. ఆ అమ్మే స్వామివారి వక్షస్థలంలో ఉన్నది. ఆ అమ్మ చెప్తుంది, నా దగ్గరికి వచ్చాడు, నా బాధలు చెప్పుకున్నాడు, కాబట్టి ఈయనకి తీర్చండి ఈ బాధలు అని అమ్మ చెప్తుంది. అలా కాకుండా ముందు స్వామివారిని దర్శనం చేసి అలివేల మంగమ్మను దర్శనం చేయడం కాదు. కాబట్టి అమ్మను ముందు దర్శించాలి. అమ్మకే మన బాధలు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలి, ఆవిడతోనే చెప్పుకోవాలి. అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి
ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఆ అమ్మ ఎదురు చూస్తూ ఇంకో నా పిల్లాడు వచ్చాడు, ఎంతో కష్టపడుతున్నాడు, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయని చెప్పాడు, కొంచెమైనా తీర్చండి అని స్వామివారికి అమ్మ నివేదించుకుంటుంది. మనకన్నా కూడా అమ్మే నివేదిస్తుంది. కాబట్టి ప్రప్రథమంగా దర్శనమైనా మన సమస్యలనైనా అమ్మకే చెప్పుకోవాలి. అందుకే ఈరోజు మన ఆండాళ్ళ తల్లి అమ్మనే మేలుకొలుపుతోంది. ఆ అమ్మ ఎప్పుడూ ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. ఏ క్షణంలో కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నప్పటికీ కూడా ఆయన వక్షస్థలంపై అమ్మ ఉన్నారు. కాబట్టి ఆయనను విడిచి అమ్మ ఏ క్షణంలోనూ ఉండదు. ఆయనలోనే దయను పైకి ప్రసరించేటట్లు చేస్తుంది అమ్మ. మనకెప్పుడు సరే బాగుండాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండడానికి అమ్మ మన కోసం ఉంటుంది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే మన అమ్మ అప్పుడు ఆయన పక్క నుండి మన్ని చెప్తుందన్నమాట, ఈయనగో ఇంత కష్టాల్లో ఉన్నాడు స్వామి, ఆయన కష్టాలు తీర్చండి అని చెప్తుంది. అందుకనే అమ్మ దర్శనమే ప్రథమము. నమ్మాళ్ళవారు అందుకనే అన్నారు, అలాగెల్లెన్నే ఇరయం, అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం చాలా అదృష్టవంతులం. అందుకనే అమ్మ దర్శనమే ప్రథమం. అందుకనే కాకి లాంటి రాక్షసుడు కూడా, దుష్టుడు కూడా అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయటపడ్డాడు రాముడు వారి దగ్గర నుంచి. అమ్మ ద్వారా వెళ్ళటమే ఎప్పటికైనా ఎన్నటికైనా శ్రేయోదాయకం. అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలాగా ఉంటుంది. ఆయన పరమపదంలో ఉంటే మన అమ్మ లక్ష్మీదేవి, ఆయన వరాహస్వామిగా ఉంటే ఆమె భూదేవిగా అవతరిస్తుంది. ఆయన రాముడైతే మన అమ్మ సీతాదేవిగా వచ్చింది. మరి ఆయన కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె ఎలా వచ్చింది? నీలాదేవిగా వచ్చింది అమ్మ. శ్రీకృష్ణ అవతారానికి నీలాదేవే పురుషకారం అని చెప్పవచ్చు. కాబట్టి కృష్ణావతారంలో మనం ఎవరికి మన బాధలు చెప్పుకోవాలి అంటే నీలాదేవికి చెప్పుకోవాలి. ఆ అమ్మకి చెప్పుకుంటేనే కృష్ణుడికి చేరుస్తుంది. ಒಂದು ಮಗಳಿತ್ತನ್ ಓಡಾದ ತೋಳ್ವಲಿಯನ್ நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திறவாய் வந்து எங்கும் கோழியளத்தைனகான் மாதவி பன்னந்தல் மேல் பல்கால் குயினங்கள் கூவினன்கான் பந்தார் விரலி உன்மெத்துன்னன் பேட்பாட செந்தாமரை கையால் சீரார் வளையொலியப்ப வந்து திருவாய் மகுள்ளேலூரெம்பாவாய். మత్త గజరాజములనెదిరించెడు మంచి భుజములు గల నందుని కోడలా నెత్తావి కురుల నెలతరో నప్పిన్న నిస్వామి కీర్తింప గడి తీసిరావే కోళ్ళు కూయగ అంతటా మాధవీ పందిట కోయిల కుహుకుహులు చెలరేగే బంతి చేతను గల మేల్బంతి నీలా కరకంకణములు గల్లు గల్లు మనగా తలుపు తీయగరావే ముదమార ముదితరో జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము. నీలాదేవిని మేలు కలుపుతోందన్నమాట అమ్మ. ఇక్కడ ఏం చెప్తోందంటే, ఒందు మదకళిత్తన్, మదం స్రవించి ఏనుగులు బూలడు తన మందల్లో కలవాడు, ఓడాద తోళ్వలియన్, ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజం గలవాడు. అలాంటి నందగోపాలని మరుమలగే కోడలా అంటూ పిలిచారనమాట. సీతాదేవి తన గురించి చెప్పేటప్పుడు దశరథుడు కోడలుగానే పరిచయం చేసుకుంది, కానీ నేను సీతాదేవిని చెప్పలేదు. అట్లానే మన వాళ్ళు నీలాదేవిని నందగోపాలని కోడలుగా పరిచయం చేస్తున్నారు. ఇక్కడ నీలాదేవిగా పరిచయం చేయకుండా నందగోపాలని యొక్క కోడలుగా ఇక్కడ గోపబాలికలు పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు, నప్పిన్నాయ్ ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడ్ని మళ్ళీ పిలిచారు.
కందం కమరం కరళి, సహజమైన పరిమళం ఉన్న కేశపాసం గలదాన, మనం చేసిన పాపాలను చూస్తే స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆయన ఆగ్రహానికి అనుగ్రహం మార్చేది మన అమ్మ. కడయ తిరువోయ్, గడియ తెరుపుము, గడియ తీయమ్మా. ఇది వరకు మనం మాట్లాడుకున్నట్లు అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేటట్లు చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎంత తెలివిగా శ్రీకృష్ణుడి దగ్గరికి కాకుండా నీలాదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. కోరి అరైతన్ ఖాన్, కోడి కూసింది, వీళ్ళు కోడి కూస్తుంది అమ్మ అని చెప్పారు. నీలాదేవి ఏం చెప్పిందంటే, సరే సరే ఆ కోడి ప్రతి జాముకి కూస్తుందిలేండి, ఇంకా తెరవలేదు అని లోపల ఉన్న అమ్మ నీలాదేవి చెప్పింది. లేదమ్మా, ఎంగుం, అన్ని కోళ్ళు కూస్తున్నాయి. బహుశా మీ ఇంటి దగ్గర ఉన్న కోడి జాముకి కూర్చుండొచ్చేమో, కానీ అన్ని కోళ్ళు కూడా కూస్తున్నాయమ్మా. తిరుగుతూ కూస్తున్నాయి, ఇవి జాము కోడి అరుపు కాదు అని బయట ఉన్నటువంటి గోపాలకు చెప్పారు నీలాదేవికి. సాధారణంగా జ్ఞానులను కోడితోనూ పక్షులతోనూ పోలుస్తూ ఉంటాం. మనం వినకున్నా జాముకి కోడి కూసినట్లే వారు మనకి చెప్తూ ఉంటారు. అలాంటి ఆచారుల సంచారంలో లోకంలో సాగుతోంది అన్నట్లుగా అమ్మ ఆండాళ్ళ తల్లి చెబుతోంది. నీలాదేవి అందంగా పాడగలదట. కోకిల్లాగా కూడా ఈవిడ దగ్గర కోకిళ్ళు కూడా వచ్చేస్తాయట పాడుతుంటే, పాటలు నేర్చుకోవడానికి ఈవిడ దగ్గరికి, నీలాదేవి దగ్గరికి. మాధవి పందల్ మేల్, మాధవీలత ప్రాకిన పందిరి మీద పల్గాల్, అనేక సార్లు కుయిల్ ఇనంగల్, కోయిళ్ళు గుంపులు వచ్చి కూవిన్ ఖాన్ కూస్తున్నాయి. బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారేమో. పందార్ విరలి, బంతి చేతిలో గలదానా. ఇక్కడ ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ భూమి లాంటి వేల లక్షల కోణాలు కలిపితే ఒక అండం, అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాండం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలకు నాయకుడైన ఆమె యొక్క భార్య, ఆమె నాయిక. ఇక్కడ జగత్ రక్షణ అమ్మ అధీనంలో ఉంటుంది అని దీని అర్థం అనమాట. ప్రళయకాలంలో కూడా మన అమ్మ చేతిలో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాం మనం. ఉన్మెత్తనన్ పేర్పాడా, నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపజేసేటట్లు పాడుతున్నావమ్మా. సెందామరెక్కేయాల్, నీ యొక్క దివ్యమైన తామర వలె ఉన్న సౌందర్యమైన హస్తాలతో సీరార్వలేవులియప్ప, నీ ఆ అందమైన గాజులు సవ్వడి మాకు సోకుతుండగా మగిరింది. అమ్మా, నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందంతో తిరివాయి. నీవు లేచి మా దాకా వచ్చి తలుపు తెరవాలమ్మా. లేవమ్మా, నీ గురించి వచ్చాం, నిన్ను పాడుతున్నాం, నువ్వు పాడితే చాలు కోకిళ్ళు కూడా మీ ఇంటికి వచ్చేస్తాయి, నీ దగ్గరే నేర్చుకుంటే పాటలు కూడా. లేవమ్మా అందమైన దానా, లేవమ్మా అని చెప్తూ అమ్మని, నీలాదేవిని ఈరోజు మన ఆండాళ్ళ తల్లి చాలా చక్కగా లేపింది. మేము ఒక భవ్యమగు వ్రతాన్ని, దివ్యమగు వ్రతాన్ని, అనన్యమైన వ్రతాన్ని మేము చేస్తున్నాం, లేవమ్మా. తిరుప్పావూజియర్ అని పేరు పొందినటువంటి శ్రీ రామానుజాచార్యుల వారు ఒకరోజు ఈ తిరుప్పావైని అనుసంధానిస్తూ ఇంటింటికి భిక్షకై తిరుగుతున్నారటండి. ఈ పాసనం వచ్చేసరికి ఈయన అంటే ఈ 18వ పాసనం వచ్చేసరికి వారి గురువుగారు మహాపూర్ణుల వారి ఇంటి వద్ద నిలిచారట. ఎవరు? రామానుజాచార్యుల వారు. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ గురు పుత్రిక అంటే మహాపూర్ణుల వారి యొక్క పుత్రిక అద్దులాయమ్మ గారు తలుపు తెరిచి భిక్ష సమర్పించుటకు వస్తున్నారట. ఆ సన్నివేశం చూడంగానే రామానుజాచార్యుల వారికి ఎలా అనిపించిందంట, గాజులు గల్లు అన్నట్లు నీలాదేవియే వచ్చి గడియ తీస్తున్నట్లు, తలుపులు తెరిచినట్లు వారు అలా భావించుకుని ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయారటండి రామానుజాచార్యుల వారు. అంటే కేవలం అమ్మ ఆ రూపంలో వచ్చి, గురుపుత్రిక రూపంలో వచ్చి మన రామానుజాచార్యుల వారిని నీలాదేవి ఆశీర్వదించినట్లుగా ఆయన భావించి తాదాత్మ్యం పొంది కళ్ళు తిరిగి పడిపోయారు. చూసారా ఎంతటి తాదాత్మ్యమో కదండి. ఇలాగే ఈ పాసురాన్ని అనుసంధానించినటువంటి మనకు లేదా విన్నవారికి కానీ చదివిన వారికి కానీ అమ్మ సాక్షాత్కారము నమ్మకం ఉంటే అమ్మ సాక్షాత్కారం తప్పక కలుగుతుందండి. ఇది పెద్దల విశ్వాసం, ఎప్పటి నుంచో వస్తున్నది. ఇవాళ నాతోనో మీతోనో వచ్చింది కాదు, పెద్దల విశ్వాసం. తిరుప్పావైలోని 18వ పాసురాన్ని గనక పట్టుకుంటే అమ్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఇది మనకి జరిగింది కాదు, ఆల్రెడీ జరిగినది.
ఇది రామానుజాచార్యుల వారికి నిరూపించబడింది కదా. ఆయన భిక్షకే వెళుతూ గురుపుత్రిక నుంచి ఆయన ఇలా భిక్ష తీసుకోబోతున్నారు, నీలాదేవి దాగానే అమ్మ దర్శనమిచ్చింది. కాబట్టి ఈ పాసురాన్ని విన్నవారికి కానీ చదివిన వారికి కానీ తప్పనిసరిగా అమ్మవారి సాక్షాత్కారం తప్పక కలుగుతుందని మనం అందరం కూడా విశ్వసిద్దాం. రేపు పాసురంలో అంటే 19వ పాసురంలో లక్ష్మీనారాయణులు ఇద్దరినీ కూడా మన అమ్మ ఆండాళ్ళ తల్లి ఆ రూపమైనటువంటి కృష్ణనీలాదేవి రూపంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా మన అమ్మ ఆండాళ్ళ తల్లి గోపికలు ఏ విధంగా లేపుతారనేది రేపు పాసురంలో మనం కలుసుకున్నప్పుడు మరలా మనం మాట్లాడుకున్నాం. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం. స్వస్తి.